వార్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా షాలోమ్. ఈ సమయంలో మనం చూసినట్లయితే పిల్లలకు మరి ముఖ్యంగా కిడ్స్కి ఈ కోవిడ్ వలన 2020 సంవత్సరమే కానివ్వండి, 2021 సంవత్సరమే కానివ్వండి, ఇండ్లలోనే ఉండి ఆన్లైన్ క్లాసెస్ వినడం అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ కానివ్వండి, 10th క్లాస్ వరకు అయితే వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు స్కూల్స్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి బేసిక్గా కొన్ని ఈ యొక్క ఫ్రూట్ నేమ్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, వెజిటేబుల్ నేమ్స్ కానివ్వండి, ఇట్లా మరి షేప్స్ కానివ్వండి ఇవి ఐడియా ఉంటాయి. కానీ ప్రైమరీ పిల్లలు ఎవరైతే ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారో, నర్సరీలో ఉన్నారో వాళ్ళకి నేర్పించడానికి మనం ఇంట్లోనే ఉండి, ఇప్పుడు పిల్లలకి ప్రస్తుతానికి నర్సరీ వాళ్ళకైతే కనీసం స్కూళ్ళు కూడా లేవు, వాళ్ళకి నేర్పించడానికి మరి చార్ట్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, ఆ చార్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతూ ఉన్నాను. ఈ చార్ట్స్ని నేను విజయవాడలో తీసుకోవడం అనేది జరిగింది. వీటిల్ని మీరు కూడా మీ పిల్లలకి కొనుక్కోవాలనుకుంటే గనక, మీరు ఈ యొక్క విజయవాడ ప్రాంతపు వారైతే గనక, ఈ సరౌండింగ్స్ వారైనా సరే మీరు ఈ బుక్ స్టోర్స్లో వీటిల్ని తీసుకోవచ్చు. లేదా హైదరాబాద్ అయితే హైదరాబాద్లో కూడా ఈ చార్ట్స్ దొరుకుతాయి, వైజాగ్లో కూడా దొరుకుతాయి. మీ ప్రాంతాల్లో ఒకవేళ దొరుకుతాయేమో చూడండి. లేదా అమెజాన్లో కూడా ఈ యొక్క చార్ట్స్ అనేవి దొరుకుతాయి. మీరు బుక్ చేసుకుని మీ యొక్క ఇంటి అడ్రస్కి తెప్పించుకోవచ్చు. ఆ చార్ట్స్ ఎలా ఉంటాయంటే చూడండి. మొదటిగా నేను చూపిస్తున్న చార్ట్ మా ఇంట్లో ఇట్లా డిస్ప్లే చేయడం అనేది జరిగింది. ఇది ఫ్రూట్ చార్ట్. దీని మీద ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఫ్రూట్ చార్ట్ ఇది మీకు పూర్తిగా చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్రూట్స్ నేమ్స్ అనేవి మనకి కనబడుతున్నాయి. చూస్తున్నాను మీకు అన్ని ఫ్రూట్ నేమ్స్ కూడా అక్కడ ఫ్రూట్ ఇమేజ్, అదే రీతిగా ఫ్రూట్ నేమ్స్ కూడా మనకి క్లియర్గా కనబడుతూ ఉంటాయి. మీ యొక్క పిల్లలకి ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఏమండి, ఆ పిల్లలకి మనం ఈజీగా ఇంట్లోనే ఉండి ఈ చార్ట్స్ నేర్పించడం ద్వారా వాళ్ళకి టైం వేస్ట్ కూడా అవ్వకుండా ఉండిద్ది. ఆన్లైన్ క్లాసెస్లో చెప్తున్నప్పటికీ కూడా మనం ఈ చార్ట్స్ కొని వాళ్ళకి నేర్పించడం ద్వారా మనం ఇంకా వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన వారముగా ఉంటాం. చూడండి, ఇది ఫ్రూట్ చార్ట్. తర్వాత ఇది వచ్చేసి వెజిటేబుల్ చార్ట్. ఇక్కడ మాకు వాటర్ క్యాన్ ఉంటుంది. పిల్లలు వాటర్ క్యాన్ పట్టుకునేటప్పుడు ఈ చార్ట్ చూస్తారని ఈ చార్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, ఇది వెజిటేబుల్ చార్ట్స్. దీని మీద వెజిటేబుల్స్ అన్నీ కూడా చార్ట్లో మనకి కనబడతాయి. ఇమేజ్ కూడా అదే రీతిగా ఫ్రూట్ యొక్క నేమ్ కూడా మనకి చార్ట్లో కనబడుతున్నాయి. చూడండి, ఈ చార్ట్స్ అనేవి మనం కొన్ని పిల్లలకి ఇంట్లో అక్కడక్కడ డిస్ప్లే చేస్తే వాళ్ళు ఆడుకుంటున్న సమయంలోనే వీటిని చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తొందరగా ఎటైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈజీగా ఆ యొక్క ఫ్రూట్ను చూసినప్పుడు లేదా వెజిటేబుల్ను చూసినప్పుడు ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది చేస్తారు. ఇది వెజిటేబుల్ చార్ట్. స్మార్ట్ టేబుల్ చార్ట్స్ కూడా ఒకవేళ మీ పిల్లలు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఇట్లా 3rd 4th 5th అయినా సరే వాళ్ళకి ఈ టేబుల్స్ అనేవి మనం చూస్తున్నాం. టేబుల్ ఆఫ్ 20 వరకు ఉన్నాయి. 1 టేబుల్ 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ 5 ఇట్లా మనకేంటంటే టేబుల్స్ చార్ట్ ఇది. ఈ చార్ట్ వల్ల కూడా పిల్లలు టేబుల్స్ ఈజీగా నేర్చుకుంటారు. ఖాళీ ఉన్న సమయంలో కూడా వాళ్ళు చదువుకోవడానికి చార్ట్ లాగా ఉంటుంది. ఇందులో 20 టేబుల్స్ ఇచ్చారు, మనం చూస్తున్నాము. 20 టేబుల్స్ ఇందులో ఉన్నాయి. ఇది మేము బెడ్రూమ్లో మా యొక్క కిటికీకి పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూస్తే 1 నుంచి 100 వరకు నెంబర్స్ అనేవి మనకి ఉన్నాయి ఇందులో. ఈ నెంబర్స్ చార్ట్ వల్ల కూడా మీ పిల్లలు ఒకవేళ ఎల్కేజీ యూకేజీ అయితే కనుక వాళ్ళు ఈ నెంబర్స్ నేర్చుకుంటారు. నర్సరీ పిల్లలకు కూడా నేర్పించవచ్చు. 100 నెంబర్స్ ఉన్నాయి. చూడండి, ఇది నెంబర్స్ చార్ట్. 1 నుంచి 100 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ కూడా మీ పిల్లలకి ఈజీగా
నేర్పించవచ్చు. చార్టే 1 నుంచి 50 వరకు ఉంటాయి, కానీ విత్ స్పెల్లింగ్స్తో వస్తాయి. 1 అంటే ONE 1 అని, ఇట్లా నర్సరీ పిల్లలకి, ఎల్కేజీ పిల్లలకి, యూకేజీ పిల్లలకి, ఇట్లా నర్సరీ ఇట్లా విత్ స్పెల్లింగ్స్ తోటి 50 నెంబర్స్ వస్తాయి. చూడండి 50 FIFTY మనకు కనబడుతుంది కదా. ఈ రీతిగా కూడా మనం పిల్లలకి స్పెల్లింగ్స్ నేర్పించాలంటే ఇట్లా స్పెల్లింగ్స్ ఉన్న చార్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఇట్లా మేము దీన్ని డిస్ప్లే చేసుకున్నాము పిల్లల కొరకు. ఇది విత్ స్పెల్లింగ్స్ అండ్ నెంబర్స్ చార్ట్ అండ్ కలర్స్ చార్ట్. ఇది షేప్స్ అండ్ కలర్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రకరకాల షేప్స్ మనకు కనబడుతున్నాయి. అదే రీతిగా కలర్స్ కూడా ఉన్నాయి. ఇది మా యొక్క కంప్యూటర్ బ్యాక్ సైడ్ కిటికీకి ఇట్లా మేము డిస్ప్లే చేసాము. ఇక్కడ కూడా పిల్లలు చూడడానికని చూడండి, స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, సెమీ సర్కిల్, ఏమండి స్టార్ అని, ఓవెల్ అని, స్పేర్ అని, ఇట్లా మనం పిరమిడ్, ఇట్లా ఇది షేప్స్ అండ్ కలర్స్ చార్ట్. ఇది కూడా మీరు కొనుక్కోవచ్చు పిల్లలకి ఈజీగా నేర్చుకోవడానికి. చార్ట్ ఇది మాత్రం స్టాండ్కి పెట్టాం మేము. మీరు ఇలాంటి స్టాండ్ కూడా కొనుక్కోవచ్చు పిల్లల కొరకు. స్టాండ్ కొనుక్కొని ఆ స్టాండ్ మీద కూడా మీరు వీటిని డిస్ప్లే చేయొచ్చు. ఈ రీతిగా ఉండిద్ది స్టాండ్. ఆ స్టాండ్ మీద మీరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మన అడవిల్లో ఉండే జంతువులు కదా, అవి కూడా మీకు విత్ నేమ్స్, విత్ ఇమేజెస్తో వస్తాయి. మంచిగా కలర్ఫుల్గా ఉంటాయి. పిల్లలు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారండి ఇవన్నీ కూడా. కాబట్టి స్పెల్లింగ్స్ కూడా నేర్చుకుంటారు. ఈ చార్ట్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది వైల్డ్ యానిమల్ చార్ట్ అండ్ బార్డ్స్ అండి. ఇవి చూస్తే మనకి మన ఇళ్లలో, మన ఊర్లో, మన సిటీల్లో చూస్తూ ఉంటాం కదా, వాటిని డొమెస్టిక్ యానిమల్స్ అంటారు. చూడండి, ఇది డొమెస్టిక్ యానిమల్స్ చార్ట్. ఇది కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది కూడా మంచిగా ఇమేజెస్ విత్ నేమ్స్, స్పెల్లింగ్స్ కూడా నేర్చుకుంటారు పిల్లలు ఈజీగా. ఇప్పుడు రోడ్డు మీద బఫెల్లో కనపడింది, ఇదిగో గ్యాదా అంటారు. గ్యాదా అనకుండా బఫెల్లో అని ఈజీగా ఇంగ్లీష్లో నేర్చుకుంటారు. పిగ్ అని, డాగ్ అని, అండ్ రోస్టర్ అని, లేకపోతే కోడ్ అంటారు. ప్యారెట్ అని ఇంగ్లీష్లో ఈజీగా. హార్స్ అని, హార్స్ ఎప్పుడైనా కనపడం కానీ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఇది డొమెస్టిక్ యానిమల్స్ అండ్ బర్డ్స్ చార్ట్. ఇది అండి అంటే సముద్రపు యానిమల్స్ ఇవన్నీ కూడా, ఇవి కూడా మీరు చూడొచ్చు. ఇది సీ యానిమల్స్ చార్ట్. ఈ చార్ట్లో కూడా మనము సముద్రంలో ఉండేటటువంటి ఆ యొక్క యానిమల్స్ని, షార్క్, స్టార్ ఫిష్, ఏమండి ఈ రీతిగా క్యాట్ ఫిష్, క్రాబ్, జెల్లీ ఫిష్, ష్రింప్, గోల్డ్ ఫిష్, బ్లూ వేల్, తిమింగలం అంటారు, లేకపోతే బ్లూ వేల్ అని, ఇట్లా మనం పిల్లలకి ఈజీగా సీ హార్స్, ఇట్లా సముద్రపు యానిమల్స్ కూడా మనం నేర్పించవచ్చు. ఇది సీ యానిమల్స్ చార్ట్. ఇది అండి మనం చూస్తూ ఉన్నాము పక్షులు. ఇది కూడా మీరు బర్డ్స్ పిల్లలకి ఈజీగా నేర్పించవచ్చు. మన ఇండ్ల పైన అక్కడక్కడ కాకులు కనబడతా ఉంటాయి. పిల్లలు గబుక్కున కాకులు అంటారు. క్రౌ అని చెప్పి వాళ్ళకి ఇంగ్లీష్లో నేర్పించడానికి. అసలు ముందు దానిని చూడంగానే అంటే ఇట్లా మనము చిన్న పిల్లలకి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి ఇవి చూపించడం ద్వారా ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది చేస్తారు. చూడండి, ఇక్కడ బర్డ్స్ నేను క్లోజప్ చేసి చూపిస్తున్నాను. మీరు ఈజీగా వాళ్ళకి వీటిని చూపించి నేర్పించవచ్చు. ఇది బర్డ్స్ చార్ట్. వెహికల్స్ చార్ట్ అండి, అంటే ట్రాన్స్పోర్ట్ ఏ రీతిగా జరుగుతుంది పిల్లలకి, ఇది కూడా మనం నేర్పించాలి. ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్స్లో వచ్చేది నేను వాళ్ళ సబ్జెక్ట్స్లో నేను చూస్తున్నా. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ, ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి వచ్చిన పిల్లలు, వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా 2 years బ్యాక్ నుంచి ఇవి కొని నేను ఇంట్లో ఉంచాను. ఇవి మీరు ఈజీగా, ఇదిగో ఇది ఏరోప్లేన్ అని మనం చూపించాలి. దీన్ని బైసికిల్ అంటారు, బైక్ అంటారు, బస్ అంటారు, కార్ అంటారు, ఆటో రిక్షా అంటారు అని మనం పిల్లలకి ఈజీగా నేర్పించుకోవడానికి ఈ చార్ట్స్ అనేవి ఉపయోగపడతాయి.
ఇది వెహికల్స్ చార్ట్. ఆల్ఫాబెట్స్ అండి, ఆల్ఫాబెట్ చార్ట్ ఇది. అంటే క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, ఇట్లా ఏబిసిడీలు ఉన్నటువంటి 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా మనకి. ఆ 26 ఆల్ఫాబెట్స్ కూడా మనకి ఇట్లా స్మాల్ ఏ, స్మాల్ బి, అట్లా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ రెండు కూడా ఉంటాయి. విత్ ఆ ఏ వచ్చినప్పుడు ఏ అంటే యాపిల్, బి అంటే బాల్, అట్లా కూడా వీళ్ళు కవర్ చేశారు. అట్లాగే కింద స్పెల్లింగ్ కూడా ఇచ్చారు, యాపిల్ స్పెల్లింగ్. అట్లా ఇది ఆల్ఫాబెట్ చార్ట్ అండి. మనం ఈజీగా ఏబిసిడీలు అనే జెడ్ వరకు కూడా పిల్లలకి ఈజీగా నేర్పించవచ్చు. వాళ్ళకి ఆకర్షణీయంగా కూడా ఉంటాయి ఈ రీతిగా మనం నేర్పిస్తే. ఇది ఆల్ఫాబెట్ చార్ట్ అని చూస్తూ ఉన్నాము. బాడీ చార్ట్ అండి, పిల్లలకి ఈజీగా ఇది హెడ్, ఇది ఇయర్, ఇది ఐ, ఇది నోస్, ఇది లిప్స్, ఇది టీత్, ఏమండి ఈ రీతిగా ఇది టంగ్, ఇది ఆర్మ్, హ్యాండ్, నెయిల్ అంటే ఇది, ఫింగర్ అంటే ఇది, లెగ్ అంటే ఇది, ఫుట్ అంటే ఇది, ఈ రీతిగా నేర్పించడానికి వాళ్ళకి ఈజీగా మనకి యొక్క చార్ట్ ఉపయోగపడుతుంది. ఇది పార్ట్స్ ఆఫ్ ది బాడీ చార్ట్. అదే రీతిగా మధ్యలో చూడండి, హెడ్ అని, ఆ బాబు యొక్క హెయిర్ దగ్గర హెయిర్ అని, ఫోర్ హెడ్ అని, ఈ రీతిగా కూడా మనకి వాళ్ళు చార్ట్లో వివరించారు. పిల్లలకి ఈ రీతిగా మనం నేర్పించాలి. వేర్ ఈజ్ యువర్ హెడ్ అంటే చూపించాలి, వేర్ ఈజ్ నెయిల్ అంటే చూపించాలి. అట్లా మనకి వాళ్ళు చూపించేటట్టుగా ఉండాలి. ఇది చార్ట్. మనం గమనిస్తే హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 లాంగ్వేజ్ల్లో కూడా ఈ చార్ట్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, హెడ్, శిరస్సు, సిర్ అట్లా ఉంది. అట్లా హిందీ, తెలుగు, ఇంగ్లీషు 3 లాంగ్వేజెస్లో కూడా ఈ చార్ట్ అనేది మనం చూస్తూ ఉన్నాము. చూడొచ్చు మీరు. మనం చూసినట్లయితే ఎట్లా ఈటింగ్ చేయాలి, ఎలా డ్రింకింగ్ చేయాలి, ఎలా సిట్టింగ్ చేయాలి, ఎలా స్టాండింగ్ చేయాలి, ప్లేయింగ్ ఎట్లా, వాకింగ్ ఎట్లా, రన్నింగ్ ఎట్లా, జంపింగ్ ఎట్లా, అంటే వాటిల్ని ఒక ప్రాక్టికల్ రూపంలో కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. చూడొచ్చు. ప్లస్, డివైడెడ్, ఏమంటే ఈజ్ టు, మైనస్, మ్యాథమెటికల్ సింబల్స్ కూడా ఈ యొక్క బాడీ పార్ట్స్ చార్ట్ వెనకాల వాళ్ళు ఇచ్చారు. స్లీపింగ్, క్లాపింగ్, షూటింగ్, చూశారు కదా. ఈ రీతిగా 2 రకాలుగా కూడా ఈ బాడీ పార్ట్స్ అనే చార్ట్ మనకి అవర్ యాక్షన్స్ అని చూపిస్తూ ఉన్నారు. ఇది హిందీ వర్ణమాల అండి. ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ చార్ట్ కూడా హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజెస్లో హిందీ వర్ణమాలను ఇచ్చారు. హిందీ అక్షరాలు నేర్పించడానికి పిల్లలకి ఈ యొక్క చార్ట్ మనకి బాగా ఉపయోగపడుతుంది. హిందీ కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కదా మన ఇండియాలో. కాబట్టి ఈ చార్ట్ కొని మనం పిల్లలకి హిందీ అనేది ఈజీగా నేర్పించవచ్చు. మీకు క్లోజప్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ అనార్, దానిమ్మ, పోమగ్రెనేట్ ఇంగ్లీష్లో కూడా కనబడుతుంది. ఆమ్, మామిడి, మ్యాంగో అట్లా కనబడుతుంది. అట్లా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో యొక్క హిందీ అక్షరాలు వర్ణమాల అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఆ రీతిగా కూడా పిల్లలకి నేర్పించవచ్చు. చార్ట్ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా లామినేటెడ్ చార్ట్స్ అండి. మామూలుగా ఇట్లా అట్టలాగొచ్చేవి కాదు. పిల్లలు చెంచడానికి కూడా ఇవి కుదరదు. గత 2 సంవత్సరాల నుంచి మా పిల్లలకి మేము వాడుతూ ఉన్నాము. చాలా గట్టిగా ఉంటాయి. కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి 140 రూపాయల నుంచి 160 రూపాయలు ఈ చార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఈచ్ వన్ 140 to 160. మీరు వీటిని కొనుక్కుని పిల్లలకి ఈజీగా, ప్రైమరీ పిల్లలకి, నర్సరీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, యూకేజీ వాళ్ళు కూడా ఇవి ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన డైలీ లైఫ్లో ఇవన్నీ కూడా కామన్. మనకి రోడ్డు మీద చూస్తాం, ఇంట్లో చూస్తాం, ఏమండి ఎక్కడైనా మనము జూ పార్క్ వెళ్ళినప్పుడు యానిమల్స్ చూస్తాం, రోడ్డు మీద వెహికల్స్ చూస్తాం. కాబట్టి వీటిని ఆ రీతిగా నేర్చుకోవచ్చు. ఒకసారి నేను ఈ యొక్క షీట్ యొక్క సౌండ్ మీకు వినిపిస్తా చూడండి. ఇది మనకి లామినేటెడ్లో వస్తుంది. ఇది ఏమాత్రం కూడా చిన్నగదు. మీకు అది పిల్లలు కూడా చించేస్తారన్న భయం మీకు ఉండదు. మీరు ఈజీగా వీటిని వాడుకోవచ్చు. మీ పిల్లలకి అవసరమైతే గనక వీటిని మీరు కొనుగోలు చేయండి. నేను డిస్క్రిప్షన్లో నేను కొన్నటువంటి బుక్ స్టాల్ యొక్క అడ్రసెస్ ఇస్తాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే అనేక మందికి షేర్ చేయండి.
మా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.